సో మహావతార్ నరసింహ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. నువ్వు ఏం పని చేస్తున్నా, ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా గానీ అన్ని పక్క పెట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూడకపోతే ఎంతో 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 రిగ్రెట్. యానిమేషన్ చూసిన తర్వాత ఇది నిజంగానే మన ఇండియన్ సినిమానా అని చెప్పేసి 10 సార్లు ఆలోచించిన మతిపోయింది మయ్యా. సినిమా చూస్తుంటే ఏంట్రా బాబా క్వాలిటీ ఏంటి నాకు అర్థం కావట్లేదు, అసలు ఇట్లా తీసిరనే ఫీలింగ్ వస్తా ఉంటది. ఇది నిజంగానే మన ఇండియన్ సినిమానేనా, మనోళ్ళు ఈ లెవెల్ క్వాలిటీ యానిమేషన్ ప్రొడ్యూస్ చేయగలిగిరా అని నాకు అర్థమే కావట్లేదు. అంత బాగుంది సినిమా, అద్భుతం, చాలా 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 బాగుంది. టీజర్ చూసిన, ట్రైలర్ చూసిన, నేను ఈ సినిమాని చాలా 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 అండర్ ఎస్టిమేట్ చేసిన. ఏముంటా వీళ్ళు చాలా తక్కువ బడ్జెట్ పెడుతున్నారు, యానిమేషన్ అంత బాగుండదు, ఆల్రెడీ తెలిసిన స్టోరీ కదా, సరే చూపెడతారా అనుకున్నా. అద్భుతం, చాలా చాలా బాగుంది. కేక్ అసలు చెప్పలేకపోతున్నాను అనమాట. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రహ్లాద స్టోరీ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి నడుస్తూ ఉంటది. మనకి యాక్షన్ సీక్వెన్సెస్ రెండు ఉంటాయి అన్నట్టు. ఇది వరాహస్వామి దిక్కు, అది దిక్కు నరసింహస్వామి లాస్ట్ ఫైట్ ఉంటది. సూపర్, చెప్పలేకపోతున్నా, మాటలు రావట్లేదు అనమాట. అక్కడ నరసింహస్వామి యానిమేషన్ ఉంటది, ఆ క్వాలిటీ, ఆ ఫర్రీ ఎగరడము, వాయిస్ యాక్టింగ్ అద్భుతం, అద్భుతం అంటే అద్భుతం. నేను చెప్పలేకపోతున్నా, అంత బాగుంది సినిమా. ఆ క్వాలిటీ ఏ రేంజ్ లో ఉందంటే వేరే లెవెల్ లో ఉంది. నాకు అసలు అర్థం కావట్లేదు చెప్పడానికి కూడా. 3D ఎఫెక్ట్స్ పెట్టాడు అంటే లైక్ జనరల్ గానే మనం 3D కళ్ళద్దాలు చూసే కాదంటే 3D కొన్ని ఎఫెక్ట్స్ పెడతా చూసే ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చినట్టుగా అవి పర్ఫెక్ట్ టైమ్ లో చాలా 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 బాగా పడ్డాయి. అండ్ ఐ రియలీ డౌట్ మనం టీవీలో కనుక ఇట్లాంటి ఎఫెక్ట్ పడ్డా మనకు ఆ ఫీలింగ్ రాదు. థియేటర్ లోకి వెళ్ళి చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేసిన. ఏముంటలే సినిమా, పర్లేదు, లేదు నార్మల్ తీస్తున్నారు కదా, ఏదో మహావతారు యూనివర్స్ ఏదో అంటున్నారు, నిజంగానే అంత ఉందా? ముఖ్యంగా మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ రేంజ్ క్వాలిటీతో యానిమేషన్ తీయగలుగుతారా అని నాకు గట్టి డౌట్ ఉండే. ఇది టోటల్ గా నా మతి పోయేలా తీసారు భయ్యా, నిజంగా అసలు మామూలుగా లేదు. మన జనరేషన్ లో ప్రహ్లాదుని స్టోరీ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. నేను భక్త ప్రహ్లాద చూశాను, దాన్ని కొత్త జనరేషన్ కి చాలా చాలా బాగా చూపించారని చెప్తా. మనకి స్టార్టింగ్ నుంచి ప్రహ్లాదుని క్యారెక్టర్ ఏంటి, వీటన్నిటికంటే ముందు హిరణ్యాక్షుడు ఎవరు, హిరణ్యకశపుడు ఎవరు, వరాహస్వామి ఎందుకు రావాల్సి వచ్చింది, నరసింహస్వామి ఏంటి, ప్రహ్లాదుడు ఒక రాక్షసుడి కొడుకైనా గానీ విష్ణు భక్తి ఎందుకు అంత ఎక్కువగా ఉంది, వాటన్నిటిని అద్భుతంగా చూపించిండు. పూసకు గుచ్చినట్టు చూపించిండు. ఎక్కడ కూడా ఎందుకురా ఇంతసేపు పెడుతున్నారని ఫీలింగ్ రాలేదు. అక్కడ కొంచెం స్లో అవుతుంది, ఎందుకంటే అక్కడ మనకి ప్రహ్లాదుని క్యారెక్టర్ ఇంపాక్ట్ చూపిస్తా ఉన్నాడు అనమాట. అక్కడ కొంచెం స్లో అనిపించింది, అది తప్ప సూపర్ ఉంటది. సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంటది. ఒక పే ఆఫ్ దాకా తీసుకుపోతా ఉంటాడు. మనకి తెలుసు ఆల్రెడీ ఏం జరగబోతుందో. నరసింహస్వామి వస్తా ఉంటాడు, ఆ బిట్ వచ్చేంత వరకు నువ్వు కొద్దిసేపు ఆగి 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 చూడాల్సి వస్తుంది. ఎప్పుడైతే నరసింహస్వామి లాస్ట్ 20 minutes లో వస్తారో అద్భుతం, అసలు పిచ్చి లేసిపోయింది నాకు చూస్తుంటే. థియేటర్ లో సూపర్ జనాలతో చూసాను, నేను ఎగురుతున్నారు అసలు. ఆ యానిమేషన్ కి చచ్చిపోయినా. కొన్ని షార్ట్స్ చూస్తున్నా, మళ్ళీ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ కిడింగ్, నిజంగా చెప్తున్నా. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ ఫిల్మ్ ఇన్ అవర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంత బాగుంది అనిపించింది యానిమేషన్. కొన్ని షార్ట్స్ జస్ట్ ఇట్లా పెడతాడు అంతే, దాంట్లో ఇది నిజంగానే నిజం మనిషి అని నువ్వు నమ్మేటట్టు కొన్ని షార్ట్స్ ఉన్నాయి. నేను షాక్ పోయా, నిజంగా చెప్తున్నా. నేను ఈ రేంజ్ ప్రైజ్ ఏ సినిమాకి ఇస్తాను నేను సచిన అనుకోలేదు, ఈ సినిమాకి ఇస్తాను నేను సచిన అనుకోలేదు. ఫ్యూజ్ ఎగిరిపోయినా కొన్ని షార్ట్స్ చూస్తుంటే మాత్రం. దీనిలో ఏమైనా ఇంకా బెటర్ చేయొచ్చా అంటే మాత్రం మ్యూజిక్, పాటలు ఖచ్చితంగా బెటర్ చేయాల్సి వచ్చింది. నాకైతే మాత్రం సినిమా చూస్తున్నంత సేపు అరే దీనికి కిరవాణి గారు పడుంటే నా అసలు వేరే లెవెల్ లేపేసే వాళ్ళు. ఆయన భక్తి సినిమాలు మనం ఎంత చూసాము, ఇక్కడ ఆయన రేంజ్ ఎలివేషన్స్ పడుతుంటే వేరే పడేది. ఎందుకంటే నరసింహస్వామి చూపించే షార్ట్స్ అయితే మాత్రం మతిపోయేలా ఉంటాయి. దీనికి కిరవాణి గారి మ్యూజిక్ పడాల్సిందని ఫీలింగ్ వచ్చింది. అండ్ తెలుగు డబ్బింగ్ పెడతారు, తెలుగు డబ్బింగ్ లో డైలాగ్స్ కొంచెం ఏంటబ్బా అని ఫీలింగ్ వచ్చింది అనమాట. బట్ నాకైతే మాత్రం దాంతో ఇబ్బంది ఏం లేదు, బికాస్ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చింది. యానిమేషన్ కూడా లిప్సింగ్ లో ఉంటుంది, తెలుగు లిప్సింగ్, అది చాలా చాలా బాగా సెట్ అయింది, మస్త్ అనిపించింది. అండ్ ఇదేదో బొమ్మల సినిమా పిల్లల కోసమే అనుకుంటే మాత్రం సినిమాలో గోర్ ఉంది, పెద్దోళ్ళు కూడా చూసేటట్టు ఉంది. పేగులు తీస్తారు, టోటల్ మనుషుల్ని చంపేది, వైలెంట్ గా ఉంటది. దేవుడు కాపాడాలనుకుంటే, దుష్టుల్ని శిక్షించాలనుకుంటే ఎంత దూరమే వెళ్తాడు. అందులోనూ హింస అనేది మనం సృష్టించుకున్న భ్రమ అనేటట్టు పెట్టిన మాట షార్ట్స్, అవి మస్తు అనిపించింది. మరీ ఎలివేషన్స్ ఇస్తున్నా అనుకోకండి, నేను చెప్తున్నా. నేను ఏ సినిమాకి ఈ రేంజ్ లో చెప్పలేదు. థియేటర్ కి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది, థియేటర్ కి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ఆ షార్ట్స్ కి యానిమేషన్ కి పడిపోతావు. నీకు ఏది నచ్చినా నచ్చకున్న సినిమాలో యానిమేషన్ కి అయితే మాత్రం నీకు మతిపోతుంది. ఖచ్చితంగా చూడు, అంతకంటే ఇంకేం చెప్పలేను. ఇంటికి వెళ్ళి చెప్పొచ్చు నా వల్ల కావట్లేదు, ఖచ్చితంగా వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయి చేస్తున్నా. ఖచ్చితంగా చూడు, చాలా మిస్ అవుతావు చెప్తున్నా. థియేటర్ లో చూడు, థియేటర్ లోనే చూడు, మతిపోతుంది. మామూలు లేదు, అద్భుతమైన సినిమా. నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా పరిశ్రమ ముందు ఎట్లుంటుందో ఇదే ఇట్లుంటే ఐ కాంట్ వెయిట్ మ్యాన్, ఐ కాంట్ వెయిట్. మీరు చూసారా, చూడాలనుకున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంటికి వెళ్ళిపోతున్నా. సో యా, బై.